శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. కిరాణా షాపు యజమాని మెడలో గొలుసును అపహరించారు దుండగులు. వాటర్ బాటిల్ కావాలంటూ ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వచ్చి మహిళ మెడలో ఉన్న గొలుసును లాక్కెళ్లడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. జనసంచారం లేని ప్రాంతాలను ఎంచుకొని మరీ చోరీకి పాల్పడుతున్నారు దొంగలు. వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు దొంగల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరు వచ్చినారు, ఒకరి బండిలో ఉన్నారు, ఒకరు వచ్చి వాటర్ బాటిల్ అడిగి పెరుకుంది. యారు డెలివరీకా ఇట్లా గోరంట్ల రూట్ వాడు చెక్స్ షర్ట్ వేసుకున్నాడు. మీ దగ్గర లాక్కుండా అతన్నా? బండి పైన పిల్లోడు ఉన్నాడమ్మా? బండి పైన వచ్చి ఒక వయసు పిల్లోడు ఉన్నాడు. ఎంత వయసు? ఆ పిల్లోడికి ఒక 25-30 దాకా ఉంటాయి. లాగినానికి ఒక 40 దాకా ఉంటాయి. ఎన్ని తులాలు ఉంటుంది కదా చైనా? 3 తులాలు. దాంట్లో ఒత్తులు పెట్టింది. ఒత్తులో వెళ్ళి నువ్వు వాటర్ బాటిల్ ఇచ్చి కూర్చున్నావు. ఎంతమంది? ఇద్దరు వచ్చినారా? ప్యాంటు షర్ట్ వేసుకున్నారు. చైన్ బిక్కున్నా లావుగా ఉన్నాడా? ఇట్లా పోయినాడు? నల్లవాడకల్లా పోయినాడా? ఇట్లా పోయినాడా? బండి ఇట్లా పోయినాడు. దీంతోనే జీవనం జరగల. ఎంతమంది అమ్మ పిల్లలు? నువ్వు వాటర్ బాటిల్ ఇచ్చి కూర్చున్నావు. ఎంతమంది? ఇద్దరు వచ్చినారా? ప్యాంటు షర్ట్ వేసుకున్నారు. చైన్ బిక్కున్నా లావుగా ఉన్నాడా?